ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే బీజేపీ పార్టీ కూటమి నాయకులు అరాచకాలకు, దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది అని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణలు అన్నారు. ఇటీవల బీజేపీ శ్రేణుల దాడుల్లో అనపర్తి, రంగంపేట మండలాల్లో గాయపడిన బాధితులను జక్కంపూడి రాజా, సిహెచ్ వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్లు పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. అనంతరం అనపర్తిలో స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంతో పాటు అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై పాల్పడుతున్న దౌర్జన్యం, అరాచకాలపై, దాడులపై రాష్ట్ర గవర్నర్కు, భారత రాష్ట్రపతికి, ఉన్నత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కర్రిదాసు, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, అనపర్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నల్లమెల్లి బాలమురళీకృష్ణారెడ్డి, అధ్యక్షులు సతీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాల్పడితే ఎవరం కూడా చేతులకి గాజులు తొడుక్కుని లేవు. కొంతమేరకు ఓపిక, సహనంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్లేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత సమయం ఇద్దాం, చూద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం ఉన్నాం. అయితే వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి దాడులకి పాల్పడడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటిదాకా ఓపిక పట్టాం. ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు అనేటువంటిది చేయటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మాకు అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలో పాత్ర ఏ రకంగా పోషించాలి, ఏ రకంగా మీరు చేసేటటువంటి దౌర్జన్యాలని ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటిది మాకు బాగా తెలిసినటువంటి విద్యే. అందుగురించి దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ రకంగా రాష్ట్రానికి మంచి చేయగలం, కేంద్రంలో కూడా ఎన్డీఏలో ఇవాళ ఓ కీలకమైనటువంటి పాత్రలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ మేరకు వాటిని ఉపయోగించుకుని రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయగలం అనేటువంటి ధోరణిలో పనిచేస్తే బాగుంటుంది తప్పితే ఇదేదో శాశ్వతం అన్నట్టుగా అధికారం అనేటువంటిది ఎల్లకాలం మీతోనే ఉండేటట్టుగా ఏం చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా అది మీ అమాయకత్వమే. ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే పనిచేయడం జరిగింది. ఇవాళ చాలా చోట్ల ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని కాస్త ఇంగిత జ్ఞానంతో పనిచేయండి అని చెప్పి మీకు చెబుతూ, ఏ కార్యకర్త జోలికి వచ్చినా మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని మాత్రం బుర్రలో పెట్టుకొని ఎవరు ఏమి ఇక్కడ చేతులు గాజులు తొడుక్కుని లేరు. కొంతమేరకు ఓపిక పెట్టాం, సహనంతో ఎదురు చూసాం. ఇది కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మేము కూడా మీ ఇళ్ల మీదకి వస్తాం అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రశాంత జీవనాన్ని హరించేటువంటి హక్కు ఏ ఒక్కరికి లేదు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి వసగి రాజ్యాంగబద్ధ పాలన చేసేటువంటి నాయకుల యొక్క గెలుపు ద్వారా ప్రజలకు మంచి జరిగించాలనేటువంటి వారి ఆశయం. దానికి భిన్నంగా ఇవాళ గెలుపొందినటువంటి ఎవరైతే గెలుపొందినటువంటి పార్టీలు బాధ్యతగా పనిచేయాలి. గెలుపొందినటువంటి పార్టీలు పౌరుల యొక్క, ప్రజల యొక్క ధన మాన ప్రాణాల
రక్షణకి బాధ్యత వహించాలి. దానికోసం మనకు వ్యవస్థలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి శాంతి భద్రతలు రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థ, ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని నివారించేటువంటి న్యాయ వ్యవస్థ, అన్నిటికంటే ప్రజల యొక్క శాంతి భద్రత రక్షణ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కానీ ఇక్కడ ఉదయం నుంచి పరిశీలిస్తున్నట్లయితే ఒక ఆటవిక సంస్కృతి, ఆకతాయ సంస్కృతి, గెలుపు ఏదో శాశ్వతం అన్నట్లుగా గెలిచినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల వారికి కష్టం కలిగించాలి లేకపోతే నష్టం చేకూర్చాలి, తద్వారా వారిని కీర్తించేటట్టుగా వారిని హింసించాలి. ఇది వారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎన్నికయ్యారు. ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆ నాయకత్వంలో ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసేటువంటి వారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా బాధ్యత మాత్రం వహించాల్సినటువంటి వ్యక్తులు వారేనని, దానికి సంబంధించి పోలీస్ శాఖకి ఏదైనా సమాచారం వస్తే, పౌర జీవనానికి విఘాతం కలిగితే, దానిలో ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖేనని, తాత్కాలికంగా తప్పించుకున్న న్యాయపరంగా హైకోర్టుకి వెళ్ళి ఎక్కడైతే పౌర జీవనానికి విఘాతం కలిగే సమయంలో సమాచారం చేరినా స్పందించినటువంటి వారి పట్ల చర్యలు తీసుకునేటువంటి విధంగా న్యాయస్థానాలను ఆశ్రయించడం,